ఇప్పుడు ఈరోజు కరీంనగర్ డిస్ట్రిక్ట్లో కరీంనగర్ అరౌండ్ 11 మధ్యలో ఒక ఆర్మ్డ్ రాబరీ ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో టోటల్ 5 అక్యూజ్డ్ అలాంగ్ విత్ పిస్టల్స్ వచ్చారు. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్లో ఉన్న పిఎంజే జ్యువెలర్ షాప్లో ఇది ఆర్మ్డ్ రాబరీ ఈవెంట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5లో 4 పర్సన్స్కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తాము. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న గార్డ్కి గన్ పాయింట్లో పోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు ప్యానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 మనకి 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్ లో సమ్ స్టోలెన్ అది రాబ్డ్ ఐటమ్ తీసుకొని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళకి కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా జ్యువెలరీ షాప్లో ఉన్న అదర్ అది అఫీషియల్స్ కూడా అది స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11 అఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీమ్ వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్ మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిడ్జ్ అని మేము సీజ్ చేసాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్. దీంట్లో అక్యూస్కి పట్టుకోవడానికి, సీసీటీవీ చెక్ చేయడానికి, టెక్నికల్ డీటెయిల్స్ చూడడానికి, టవర్ డంప్ రిపోర్ట్, కాల్ రికార్డ్స్ చూడడానికి, తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జెస్, హోటల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. రీసెంట్ జైల్లో రిలీజ్ అయిన పర్సన్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్ టు ట్రేస్ ద అక్యూజ్డ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఎంతమంది విక్టిమ్స్కి ఇంజరీ జరిగింది, బట్ ఫార్చునేట్లీ ఎవరికి ఫేటల్ ఇంజరీ జరగలేదు. ఐఎమ్ షూర్ దట్ దే విల్ రికవర్ సూన్ ఇన్ టైమ్. And Karimnagar police is devoted to public safety. We'll try our level best to apprehend the offender as soon as possible. I'll request all the media personnel to let the officers work here so that they can put more focus on their work and apprehend these victims, these accused as soon as possible. Thank you. Only footage చూసి we cannot tell. సీజ్ అయిన తర్వాత వాళ్ళకి పట్టిన తర్వాత మనకి తెలుస్తుంది. పబ్లిక్ సేఫ్టీ కోసం మేము చాలా ప్రివెంటివ్ పోలీసింగ్ చేస్తున్నాము. నిన్న అందరికీ ఐడియా ఉంటే నిన్న మనకి మాస్ నాకాబందీ చెకింగ్ జరిగింది. మొత్తం డిస్ట్రిక్ట్ లో 34 జంక్షన్స్ లో 3 అవర్స్ నిన్న రాత్రి జరిగింది. హోటల్ లాడ్జెస్ చెకింగ్ కూడా జరుగుతుంది. కానీ ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ ఎంత చేస్తే కూడా జరగవచ్చు. నాట్ 100% వీ కెనాట్ ఎన్షూర్, కానీ జరిగిన తర్వాత ఇట్స్ అవర్ డ్యూటీ టు డిటెక్ట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్రైమరీగా వీ కెనాట్ అసర్టైన్. వాళ్ళకి పట్టుకున్న తర్వాత లేకపోతే క్రిమినల్ రికార్డ్ వాళ్ళకి ఉంటాయి. అప్పుడు వెరిఫికేషన్ అయిన తర్వాత వీ కెన్ టెల్. నాకాబందీ చేశారు కదా సార్, ఇది ఏమైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా సార్? నో, ఇట్ వాస్ జనరల్ నాకాబందీ. ఇట్ వాస్ వితౌట్ ఇన్ఫర్మేషన్. జనరల్ ప్రివెంటివ్ పోలీసింగ్ చెకింగ్. అది వెరిఫికేషన్ జరుగుతుంది. ఉండవచ్చా, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ కెన్ నాట్. దట్ అవర్ టీమ్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్. ఐ కెన్ నాట్ టెల్ రిగార్డింగ్ హిందీ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజ్. హౌ మచ్ ప్రాపర్టీ లాస్ ఇప్పుడు వరకు ఇది మేనేజర్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దాదాపు 1 kg గోల్డ్ జ్యువెలరీ వరకు ఉండవచ్చు. చేసిరా లేదా వీ హావ్ టు వెరిఫై. టీమ్ ఇస్ ఇన్ రెక్కీ గురించి ఐ కెన్ నాట్ టెల్ నౌ. 5 people లో 1 person was in mask, మిగతా 4 without mask. సో వాళ్ళకి ఫేస్ కనపడింది. సో దట్ ఈస్ గుడ్ ఫర్ us. విల్ ట్రై టు.